ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ చాలా బాగుందన్నమాట. ఎందుకంటే మన సోలో సికోవా అండ్ మన జాకబ్ ఫటు ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ విడిపోయే టైం అయితే వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ అయితే ఈరోజు స్మాక్ డౌన్‌లో చూపించినారు. అండ్ అంతే కాకుండా రెస్టల్‌మేనియా 41 కోసం ఇంకొక మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ ఎండింగ్ అయితే చాలా కిరాక్‌గా ఉంది. ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే ది అమెరికన్ నైట్‌మేర్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ రింగ్‌లోకి అయితే వస్తారనమాట. కోడీ రోడ్స్ రింగ్‌లోకి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్ చెప్తారు. అండ్ దాని తర్వాత మన కోడీ ఏమంటారంటే, అంటే నా ఫ్రెండ్ జే ఊసో గుంథర్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు రెస్టల్‌మేనియా 41లో ఫైట్ చేయడానికి ఫర్ ద వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం. ఇప్పుడు జే ఊసో అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ నాతో ఎవరు ఫైట్ చేస్తారు? ఎలిమినేషన్ ఛాంబర్‌లో విన్ అయిన సూపర్ స్టార్ నాతో ఫైట్ చేస్తాడు కదా! ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఎవరు విన్ అవుతారు? అంటే నేచురల్ బాయ్ లోగన్ పాలా? లేదంటే డ్రూ మ్యాకెండేరా? లేదంటే నా ఫ్రెండ్ సీఎం పంకా? లేదంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ జాన్ సీనానా? అని మన కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌తో అంటారనమాట. ఎవరు గెలుస్తారు ఈ ఎలిమినేషన్ ఛాంబర్‌లో అని మన కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌ని అడుగుతారు. అండ్ దాని తర్వాత మన కోడీ ఏమంటారంటే, లాస్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో సోలో సికోవా రిటర్న్ చేసినాడు. ఆయన నా పైన అటాక్ చేసినాడు. సమ్‌వన్ స్పైక్ కొట్టినాడు. నిజానికి ఆ స్పైక్ నాకు తగలాల్సింది కాదు అని మన కోడీ రోడ్స్ చెప్తారనమాట. అండ్ దాని తర్వాత వెంటనే అక్కడికి మన డ్రూ మ్యాకెంటైర్ వస్తారు. డ్రూ మ్యాకెంటైర్ రింగ్ దగ్గరకొచ్చి నిల్చుంటారనమాట. రెస్టల్‌మేనియా 41 సైన్‌ను చూస్తారు. అండ్ మన కోడీ రోడ్స్ కూడా రెస్టల్‌మేనియా 41 సైన్‌ను చూస్తారనమాట. ఒక టైప్‌లో టీజ్ అయితే జరిగింది. డ్రూ వర్సెస్ కోడీ మ్యాచ్ జరుగుతదా అని. దాని తర్వాత మన డ్రూ మ్యాకెంటైర్ రింగ్‌లోకొస్తారు. అంటే మన డ్రూ మ్యాకెంటైర్ కొంచెం అప్‌సెట్ అవుతారన్నమాట. మన కోడీ రోడ్స్ అందరిని మెన్షన్ చేస్తున్నారు కదా! లోగన్ పాల్‌ని, జాన్ సీనాని, సీఎం పంక్‌ని. వాళ్ళని కొంచెం స్పెషల్‌గా చెప్తాడు. బట్ ఇక్కడ డ్రూ మ్యాకెంటైర్ గురించైతే నార్మల్‌గా డ్రూ మ్యాకెంటైర్ అని అనేస్తారన్నమాట. అది మన డ్రూ మ్యాకెంటైర్‌కి నచ్చదు. అంటే నువ్వేమనుకుంటున్నావు కోడీ? నేను రాయల్ రంబుల్‌ని విన్ అయినాను. అండ్ అంతే కాదు, నేను మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని కూడా విన్ అయినాను. అండ్ నేను అంటే నిన్ను కూడా ఓడించినాను. నిన్ను కూడా ఆల్రెడీ ఓడించినాను. అండ్ అంతే కాదు, నేను ఎలిమినేషన్ ఛాంబర్‌లో కూడా ఇంతకుముందు విన్ అయినాను. రెస్టల్‌మేనియాలో నేను వరల్డ్ టైటిల్‌ని విన్ అయినానని మన డ్రూ మ్యాకెంటైర్ చెప్తారనమాట. అండ్ ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావు? ఇవన్నీ చేసిన డ్రూ మ్యాకెంటైర్‌తో మాట్లాడాలనుకుంటున్నావా? లేదంటే రానుంది స్మాక్ డౌన్‌కొచ్చిన డ్రూ మ్యాకెంటైర్‌తో మాట్లాడాలనుకుంటున్నావా అన్నట్టుగా మన డ్రూ మ్యాకెంటైర్ అంటారు. అండ్ దాని తర్వాత మన కోడీ రోడ్స్ ఏమంటారంటే, నేను ఎప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినానో అప్పటి నుండి నన్ను పిన్ చేసి ఓడించిన సూపర్ స్టార్స్ చాలా తక్కువ. అందులో నువ్వు కూడా ఒకడివి. నువ్వు కూడా నన్ను ఓడించినావు అన్నట్టుగా మన కోడీ రోడ్స్ అంటారన్నమాట. అండ్ దాని తర్వాత మనం జాకబ్ ఫటు అండ్ తామా టోంగా రింగ్‌లోకైతే వస్తారు. మన జాకబ్ ఫటు ఏమంటారంటే, కోడీ రోడ్స్ నీ దగ్గరున్న ఛాంపియన్‌షిప్ మాకు గావాలి. మా ఫ్యామిలీలోకి గావాలి. మా ఫ్యామిలీకి ఆ ఛాంపియన్‌షిప్ గావాలి. నేను ఇప్పుడు ఆ ఛాంపియన్‌షిప్‌ని మా ఫ్యామిలీలోకి తీసుకొస్తానని మన జాకబ్ ఫటు అంటారనమాట. అండ్ ఇప్పుడు ఈరోజు మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌లో నేను బ్రాన్ స్ట్రోమన్‌ని, డేమియన్ ప్రీస్ట్‌ని ఓడిస్తాను. అండ్ నేను ఎలిమినేషన్ ఛాంబర్ కోసం క్వాలిఫై అయిపోతాను. అండ్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో అందరిని ఓడిస్తాను. ఓడించి కోడీ రోడ్స్ నీతో రెస్టల్‌మేనియా 41లో ఫైట్ చేస్తాను. అండ్ రెస్టల్‌మేనియా 41లో నీ దగ్గర నుండి ఆ ఛాంపియన్‌షిప్‌ని నేను తీసుకుంటాను. మా ఫ్యామిలీకి అంటే మా ఫ్యామిలీలోకి ఆ ఛాంపియన్‌షిప్‌ని మళ్ళీ తీసుకొస్తానని మన జాకబ్ ఫటు కోడీ రోడ్స్‌తో అంటారనమాట. మన జాకబ్ ఫటు కోడీ రోడ్స్ చుట్టూ తిరుగుతూ చెప్తారు. అండ్ దాని తర్వాత మన డ్రూ మ్యాకెంటైర్ దగ్గరకొస్తారు. మన జాకబ్ ఫటు డ్రూ మ్యాకెంటైర్‌తో మాట్లాడతారు. అంటే నువ్వు ఆల్రెడీ ఎలిమినేషన్ ఛాంబర్‌లో క్వాలిఫై అయిపోయాను. నేను నిన్ను కూడా చూసుకుంటాను అన్నట్టుగా మన జాకబ్ ఫటు చెప్తాడు. అండ్ దాని తర్వాత మన డ్రూ మ్యాకెంటైర్ ఏమంటారంటే, జాకబ్ ఫటు అంటే నువ్వు నన్ను చూసుకుంటావా? సరే ఇప్పుడే ఎక్కడో చూసుకుందాం అన్నట్టుగా మన డ్రూ మ్యాకెంటైర్ అంటారు. అండ్ దాని తర్వాత మన డ్రూ మ్యాకెంటైర్ ఏమంటారంటే, అంటే ఇప్పుడు నేనైతే రెడీగా లేను. నీకోసం వేరే బిజినెస్ ఉంది. నువ్వు కోడీ రోడ్స్‌ని చూసుకో, నాకు పనుందన్నట్టుగా మన డ్రూ మ్యాకెంటైర్ అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. అంటే చాలామంది ఫ్యాన్స్ రియాక్షన్ వేరే లెవెల్‌లో వచ్చింది. అండ్ జాకబ్ ఫటు అండ్ మన డ్రూ మ్యాకెంటైర్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ రాగానే మన డ్రూ మ్యాకెంటైర్ ఫైట్ చేద్దాం అనడుతోనే చాలా మంచి రియాక్షన్ అయితే వచ్చింది ఫ్యాన్స్ నుండి. చూడాలి మరి, అంటే ఇన్ ఫ్యూచర్‌లో వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగినా జరగొచ్చన్నమాట. డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ జాకబ్ ఫటు మధ్య. దాని తర్వాత డ్రూ మ్యాకెంటైర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అండ్ మన కోడీ రోడ్స్, జాకబ్ ఫటు రింగ్‌లో నిల్చుంటారన్నమాట. అప్పుడే అక్కడికి ఎరీనాలోకి మన సోలో సికోవా వస్తాడు కార్‌లో నుండి. కార్‌లో నుండి దిగి బయటకొచ్చేస్తారన్నమాట. అండ్ మన కోడీ రోడ్స్ అక్కడికి వెళ్దామని చూస్తారు. సోలో సికోవా పైన అటాక్ చేద్దామని చూస్తారు. బట్ మన జాకబ్ ఫటు కోడీ రోడ్స్‌ని ఆపేస్తారు. నేనే ఫస్ట్‌గా వెళ్ళాలి. నేనే ఫస్ట్‌గా వెళ్ళి సోలో సికోవాతో మాట్లాడాలి. ఇది మా ఫ్యామిలీ బిజినెస్. నేనే వెళ్తానన్నట్టుగా మన జాకబ్ ఫటు కోడీ రోడ్స్‌ని ఆపేస్తాడు.
సరే నువ్వే వెళ్ళు ఫస్ట్‌గా మాట్లాడు. నేనైతే ఎక్కువ సేపు ఆగను. సో, ఇదే లాస్ట్ వరుస అవుతాయి అన్నట్టుగా మన కోడీ రోడ్స్ అంటారన్నమాట. సో, ఇక్కడితో వీళ్ళ సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ బ్యాక్ స్టేజ్‌లో గూడా మళ్ళీ మన జాకపాటు, తామోటోంగా, సోలో సికమని కలుస్తారు. సో, ఈ సెగ్మెంట్ గూడా ఇప్పుడే మెన్షన్ చేస్తాను. మన తామోటోంగా వెతుక్కుంటూ వస్తారన్నమాట మన సోలో సికమని. సో, అక్కడున్న ఒక పర్సన్ చెప్తాడు సోలో సికవ అటువైపు వెళ్ళిందని. అండ్ వెనకాల మన జాకపాటు నడుచుకుంటూ వస్తాడు. జాకపాటు అంటే ఇప్పుడు సోలో సికవ ఎటువైపు వెళ్ళినాడో చెప్పిండు కదా! ఆ పర్సన్. ఆ పర్సన్ పైన జాకపాటు అటాక్ చేస్తాడన్నమాట. అండ్ జాకపాటు, తామోటోంగా ఇద్దరు సోలో సికవ దగ్గరికొస్తారన్నమాట. అండ్ మన జాకపాటు అంటారు, "అసలేమైంది? ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వెందుకని రావట్లేదు?" అన్నట్టుగా మన జాకపాటు సోలో సికవని అడుగుతారు. అప్పుడు సోలో సికవ ఏమనరంటే, అంటే ఇప్పుడు నీకేమైనా బెటర్ ఐడియా ఉందా? నేను రోమన్ రీన్స్ చేతుల్లో ఓడిపోయిన తర్వాత నాకు కొంచెం బ్రేక్ గావాల్సింది. అసలు నేనేం జేయాలో, నాకేం గావాలో నాకసలు అర్థం కాలేదు. నాకు బ్రేక్ గావాల్సింది. నేను బ్రేక్ తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ నేనిప్పుడు వచ్చేసినాను. అండ్ ఇప్పుడు నేను మూవ్ ఆన్ అవుతున్నాను. నేనిప్పుడు ఓకే అన్నట్టుగా మన సోలో సికవ అంటారు. అండ్ ఇప్పుడు మనిద్దరం కలిసి అంటే ఇప్పుడు మన న్యూ బ్లడ్‌ని కలిసి మనం నడిపిద్దాం అన్నట్టుగా మన సోలో సికవ చెప్తారన్నమాట. అండ్ మన జాకపాటు అయితే పట్టించుకోడు. అంటే ఇప్పుడు నీకు మ్యాచ్ ఉంది గదా! ఈరోజు నువ్వు మ్యాచ్‌లో ఫైట్ జెయి. నువ్వు గెలుస్తావు. ఎలిమినేషన్ చాంబర్‌లో గూడా గెలుస్తావు. మళ్ళీ నువ్వు ఆ టైటిల్‌ని అంటే మన ఫ్యామిలీలోకి తీసుకొస్తావు అన్నట్టుగా మన సోలో సికవ అంటారు. బట్ జాకపాటు పట్టించుకోడు. అక్కడ నుండి వెళ్ళిపోదామని చూస్తారు. బట్ మన సోలో సికవ ఆపేస్తారన్నమాట. జాకపాటు చెయ్యి పట్టుకుంటాడు. చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు. సోలో సికవ ఏమంటాడంటే, "ఐ లవ్ యూ జాకబ్" అని చెప్తాడు. బట్ దాన్ని గూడా పట్టించుకోకుండా మన జాకపాటు అక్కడి నుండి వెళ్ళిపోతారన్నమాట. అండ్ దాని తర్వాత తామోటోంగా గూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు సోలో సికవని వదిలేసి. అండ్ నెక్స్ట్ మనకి నవోమి వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్య ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో నవోమియే విన్ అయిందన్నమాట. సో, ఇప్పుడు నవోమి ఎలిమినేషన్ ఛాంబర్ కోసం క్వాలిఫై అయిపోయింది. అండ్ దాని తర్వాత కొంచెంసేపటి తర్వాత ఒక వీడియో ఫుటేజ్ చూపిస్తారనమాట. మన నికాలస్ వీళ్ళిద్దరిని బ్యాక్ స్టేజ్‌లో పిలుస్తారు. సో, జేడ్ కార్గిల్ పైన ఎవరు అటాక్ చేసిందో అంటే వీడియో ఫుటేజ్ దొరికిందని మన నికాలస్ చెప్తారనమాట. వీడియో ప్లే చేస్తారు. అండ్ ఆ వీడియోలో మన లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగెజ్ ఇద్దరైతే కనిపిస్తారనమాట. సో, వాళ్ళు అటాక్ చేసినట్టుగా కనిపించలేదు. బట్ అక్కడనైతే వాళ్ళిద్దరైతే ఉంటారనమాట. సో, దాన్ని చూసి బియాంకా బెలెర్, నవోమి వీళ్ళిద్దరే అటాక్ చేసుండరు అండ్ జేడ్ కార్గిల్ పైన అని అనుకుంటారనమాట. అప్పటికే నికాలస్ చెప్తారు. ఆయన ఇంకా కన్క్లూజన్ అయితే రాలేదు. అంటే ఇంకా క్లియర్ ఫుటేజ్ అయితే దొరకలేదని మన నికాలస్ చెప్తారు. అయినా సరే వాళ్ళు పట్టించుకోరనమాట. లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగెజే జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసిందని అనుకుంటారు. సో, వాళ్ళని మేము చూసుకుంటామని చెప్తారు. సో, ఇక్కడ యాక్చువల్ రియల్ ఫుటేజ్ అయితే దొరకలేదు. సో, ఇప్పుడు అటాక్ చేసింది ఎవరనేది క్లారిటీగా తెలియదు. బట్ వాళ్ళు చెప్పినా సరే వినలేదంటే ఇక సో, వాళ్ళలో ఎవరో ఒకరు మన జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటదనమాట. సో, మేబీ ఇప్పుడు నెక్స్ట్ టాగ్ టీమ్ టైటిల్స్ మ్యాచ్ జరగొచ్చు. రాలో కావచ్చు లేదంటే అప్‌కమింగ్ స్మాక్ డౌన్‌లో కావచ్చు. సో, ఆ రాలో లేదంటే స్మాక్ డౌన్‌లో మన జేడ్ కార్గిల్ వచ్చి వీళ్ళకే కాస్ట్ చేయొచ్చు. మన బియాంకా బెలర్‌కి అండ్ నవోమికి. సో, అప్పుడు మనకి వీడియో ఫుటేజ్ అనేది రివీల్ అవ్వచ్చు. జేడ్ కార్గిల్ వచ్చి వన్స్ బియాంకా బెలర్‌కి కాస్ట్ చేసిన తర్వాత నువ్వే నా పైన అటాక్ చేసినావని చెప్పొచ్చు. సో, ఈ టైప్‌లో చూపించొచ్చన్నమాట. సో, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు చూద్దాం అంటే అది రాలో జరుగుతదా? లేదంటే అప్‌కమింగ్ స్మాక్ డౌన్‌లో జరుగుతదా? సో, వీడియో ఫుటేజ్ అయితే 100% కన్ఫర్మ్‌గా క్లారిటీగా తెలియలేదు ఎవరు అటాక్ చేసిందని. బట్ వాళ్ళైతే అక్కడ ఉన్నారు. లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగెజ్. అండ్ నెక్స్ట్ మనకి మోటార్ సిటీ మిషన్ గన్స్ వర్సెస్ లాస్ గార్జా మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన మోటార్ సిటీ మిషన్ గన్సే విన్ అయినారనమాట. అండ్ నెక్స్ట్ మనకి సామీ జైన్ హెల్త్ అప్డేట్ వీడియోనైతే చూపించినారనమాట. మన సామీ జైనే చెప్తారు. సో, మన సామీ జైన్ ఏమంటారంటే, "నా హెల్త్ ఏం బాలేదు. నా నెక్ ఏం బాలేదు. అండ్ నా నరాలు కూడా కరెక్ట్‌గా పనిచేస్తలేవని" మన సామీ జైన్ చెప్తాడు. అండ్ కెవిన్ ఓవెన్స్ "నువ్వేమని ఫీల్ అవుతున్నావు? అంటే ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేయాలని ఫీల్ అవుతున్నావు కదా! అసలు నువ్వు చూడలేవు. నేను నీకు హెల్ప్ చేసింది నువ్వు చూడలేవు. అంటే నేను జేసినాను అక్కడ డాక్టర్‌ని పిలిచినాను. అండ్ ఇప్పుడు నీకు రక్తం గారుతున్నా నేను నీ పక్కనే ఉన్నాను. సో, నా ఫ్రెండ్‌కి హెల్ప్ జేయండి. సో, ఏమైందో చూడండని నేను డాక్టర్స్‌ని పిలిచాను. సో, డాక్టర్స్‌కి రిక్వెస్ట్ చేసినాను. అది నీకు కనబడలేదా అని మన సామీ జైన్ ఫీల్ అవుతూ చెప్తారనమాట. అండ్ ఇప్పుడు మన మధ్య మ్యాచ్ జరుగుతనే నువ్వు బాగా ఫీల్ అవుతావు అనుకుంటే సో, మన మధ్య మ్యాచ్ జరుగుతది. సో, ఈ మ్యాచ్ అయితే నార్మల్ వేలో జరగదు. చాలా వేరే లెవెల్‌లో ఉంటదన్నట్టుగా మన సామీ జైన్ అంటారనమాట. అండ్ దీనికి మన కెవిన్ ఓవెన్స్ రిప్లై అయితే ఇస్తారు. కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, అంటే ఇప్పుడు నీకు నెక్ బాలేదు గదా! నీ హెల్త్ బాలేదు గదా! అసలు రియల్ పెయిన్ అంటే ఏందో నీకు తెలుసా సామీ? అండ్ నేను 6 నెలలుగా అంటే ఒక ముగ్గురిని నా బ్రదర్స్‌గా, నా ఫ్రెండ్‌గా చూసుకున్నాను. వాళ్ళే నాకు బెట్రైజ్ చేసినారు. కోడీ రోడ్స్, రేండీ ఆర్టన్ అండ్ ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు నీకు నిజమైన పెయిన్ ఎలా ఉంటదో నీకు ప్రూవ్ చేస్తాను. అంటే నీకు చూపిస్తాను. నిజంగా పెయిన్ అంటే ఎలా ఉంటది అనేది నీకు అంటే తెలియజేస్తానన్నట్టుగా మన కెవిన్ ఓవెన్స్ అంటారనమాట. అండ్ అంతేకాదు మన కెవిన్ ఓవెన్స్ సామీ జైన్‌కి ఛాలెంజ్ చేస్తారు. ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఫైట్ చేయడానికి. సో, మరి చూడాలి ఈ ఎలిమినేషన్ ఛాంబర్‌లో
సామీ జైన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్య మ్యాచ్ జరుగుతదా? జరగదా? సో, సామీ జైన్ అయితే మెడికల్లీ క్లియర్‌గా లేరు ప్రెజెంట్ అయితే. సో, ఇంకా టైం ఉంది కదా! ఎలిమినేషన్ చాంబర్ కోసం. సో, మెడికల్లీ క్లియర్ అయినా అవ్వచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మిజ్ వర్సెస్ ఎలియా నైట్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఇది నంబర్ 1 కంటెండర్ కోసం అంటే మన షిన్సుకే నాకమురా అండ్ ఎలియా నైట్ అండ్ మిజ్ మధ్య ఒక సాలిడ్ సెగ్మెంట్ అయితే జరిగింది. సో, ఈ సెగ్మెంట్ నేను కరెక్ట్‌గా చూడలేదు. సో, ఈరోజు సెకండ్ వీడియోలో ఈ సెగ్మెంట్ గురించి అప్డేట్ ఇస్తాను. సో, షిన్సుకే నాకమురా ఏమో తన ఛాలెంజ్ అంటే తన అపోనెంట్ కోసం ఛాలెంజ్ చేస్తారనమాట. అంటే తన టైటిల్‌ని డిఫెండ్ చేయడానికి. సో, దానికి బదులుగా మన ఎలియా నైట్ వస్తారు. ఎలియా నైట్ వచ్చి చెప్తారనమాట. సో, నేను నీతో ఫైట్ చేస్తా అన్నట్టుగా మన ఎలియా నైట్ చెప్తారు. దాని తర్వాత మన మిజ్ వస్తారు. సో, వీళ్ళ మధ్య మన నికోలస్ వచ్చి మిజ్ అండ్ ఎలియా నైట్ మధ్య మ్యాచ్‌ని కన్ఫర్మ్ చేస్తారు. ఇందులో విన్ అయిన సూపర్ స్టార్ షిన్సుకే నాకమురాతో ఫైట్ చేస్తారని చెప్తారనమాట. సో, అందుకనే ఈ మ్యాచ్ జరుగుతది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఎలియా నైటే విన్ అవుతారనమాట. సో, ఎలియా నైట్ ఇప్పుడు క్వాలిఫై అయిపోయినారు. సో, ఎలియా నైట్ వర్సెస్ షిన్సుకే నాకమురా మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతది. సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత మన షిన్సుకే నాకమురా ఎలియా నైట్‌కి ఫేస్ టు ఫేస్ అయితే వస్తారు. బట్ అటాకింగ్ ఏం జరగదు. సో, ఫేస్ టు ఫేస్ వచ్చి షిన్సుకే నాకమురా బ్యాక్ అయితే వెళ్ళిపోతారనమాట. అండ్ నెక్స్ట్ కార్మెలో హేస్ వర్సెస్ ఆర్-ట్రూత్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన కార్మెలో హేసే విన్ అయినారనమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మనకి అలెక్సా బ్లిస్ అండ్ నయా జాక్స్ అండ్ క్యాండిస్ లేరీ అయితే కనిపిస్తారనమాట. సో, ఈ టైంలో మన వాట్ 6 టీజ్ అయితే చేసినారు. సో, తొందరలోనే వాట్ 6 స్మాక్‌డౌన్‌లో కనిపిస్తారనమాట. అండ్ మనకి నెక్స్ట్ నయా జాక్స్ వర్సెస్ మన టిఫనీ స్టార్టన్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ చాలా బాగుంది. అండ్ టిఫనీ స్టార్టన్ చాలా కిరాక్‌గా ఫైట్ చేసింది. బానే టఫ్ ఫైట్ ఇచ్చిందని చెప్పాలి నయా జాక్స్‌కి. అండ్ ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ విన్ అయ్యే టైంలో మన టిఫనీ స్టార్టన్ 3 సార్లు కనెక్ట్ చేద్దామని చూస్తది. అంతలోనే క్యాండిస్ లేరీ వచ్చి మన టిఫనీ స్టార్టన్ పైన అటాక్ చేస్తది. సో, ఈ మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతదనమాట. సో, స్టిల్ ఛాంపియన్ టిఫనీ స్టార్టనే. సో, మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతది. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మన నయా జాక్స్, క్యాండిస్ లేరీ అంటే టిఫనీ పైన అటాక్ చేద్దామని చూస్తారు. అంతలోనే మనకి ట్రిష్ స్ట్రాటస్ వస్తదనమాట. ట్రిష్ స్ట్రాటస్ అంటే బ్యారికేడ్ సైడే ఉంటది. సో, ట్రిష్ స్ట్రాటస్ వచ్చి మన టిఫనీ స్టార్టన్‌కి హిట్ చేద్దామని చూస్తది. క్యాండిస్ లేరీ పైన మన ట్రిష్ స్ట్రాటస్ వచ్చి అటాక్ చేస్తది. అండ్ వెనకాల నుండి నయా జాక్స్ వచ్చి ట్రిష్ స్ట్రాటస్ పైన అటాక్ చేస్తది. సో, దాంతో అక్కడికి రెఫరీస్ వచ్చేస్తారు. రెఫరీస్ వచ్చి నయా జాక్స్‌ని ఆపేస్తారు. అయినా సరే మన నయా జాక్స్ మళ్ళొకసారి టిఫనీ స్టార్టన్ పైన అటాక్ చేస్తది. సో, దాని తర్వాత నయా జాక్స్ అండ్ మన ట్రిష్ స్ట్రాటస్ బ్యాక్ స్టేజ్ అయితే వెళ్ళిపోతారనమాట. రింగ్‌లో టిఫనీ స్టార్టన్ అలాగే పడుకొని ఉంటది. అండ్ అప్పుడే మన షార్లెట్ ఫ్లేర్ వస్తది. షార్లెట్ ఫ్లేర్ వచ్చి చైర్ తీసుకొని అంటే మన టిఫనీ స్టార్టన్ పక్కన కూర్చుంటదనమాట. సో, లే టిఫీ ఇంకెంతసేపు ఇలా పడుకొని ఉంటావు లే అన్నట్టుగా మన షార్లెట్ ఫ్లేర్ టిఫనీ స్టార్టన్‌ని అంటది. సో, ఇప్పుడు షార్లెట్ ఫ్లేర్ చెప్తాదనమాట. సో, ఈ WrestleMania 41లో నేను నీతోనే ఫైట్ చేస్తాను. సో, నిన్నే సెలెక్ట్ చేసుకుంటానని షార్లెట్ ఫ్లేర్ చెప్తాదనమాట. సో, ఇప్పుడు WrestleMania 41 కోసం షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ టిఫనీ స్టార్టన్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. సో, ఇది రెండవ మ్యాచ్ అన్నమాట WrestleMania 41 కోసం కన్ఫర్మ్ అయిన మ్యాచ్‌లో. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో మన టిఫనీ స్టార్టన్ అండ్ మన ట్రిష్ స్ట్రాటస్ అయితే కనిపిస్తారనమాట. సో, ఎలిమినేషన్ ఛాంబర్‌లో మనం ఫైట్ చేద్దాం. నువ్వు నేను ఫైట్ చేద్దామని మన ట్రిష్ స్ట్రాటస్ టిఫనీ స్టార్టన్‌కి చెప్తది. టిఫనీ కూడా సరే అన్నట్టుగా అంటది. సో, నెక్స్ట్ ఇంకొక వైపు మన జిమ్మీ ఉసో కనిపిస్తారు. జిమ్మీ ఉసో అండ్ డ్రూ మ్యాకింటైర్ మాట్లాడతారనమాట. సో, మన డ్రూ మ్యాకింటైర్ ఇన్సల్ట్ చేస్తారు మన జిమ్మీ ఉసోకి. నీ బ్రదర్ ఏమో WrestleMania మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేయబోతున్నాడు. నీ పరిస్థితి ఏందన్నట్టుగా మన డ్రూ మ్యాకింటైర్ ఇన్సల్ట్ చేస్తారనమాట. సో, దాంతో మన జిమ్మీ ఉసోకి కోపం వచ్చి సూపర్ కిక్ కొడతారు మన డ్రూ మ్యాకింటైర్‌కి. సో, నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో జిమ్మీ ఉసో వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో ఈ మ్యాచ్ కంపల్సరీ జరుగుతది. అండ్ అంతేకాకుండా DIY వర్సెస్ ప్రెటీ డెడ్లీ మధ్య కూడా మ్యాచ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో జరుగుతది. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మన జాకబ్ ఫటు వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మధ్య ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, నిజంగా ఈ మ్యాచ్ చాలా కిరాక్‌గా ఉంది. సో, ముగ్గురు చాలా కిరాక్‌గా ఫైట్ చేసినారు. అండ్ మన జాకబ్ ఫటు బ్రాన్ స్ట్రోమన్‌కి ఇంజ్యూరీ చేద్దామని చూస్తారు. సో, మన జాకబ్ ఫటు బ్రాన్ స్ట్రోమన్‌కి హిప్ అటాక్ ఇస్తారనమాట. 3 సార్లు కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత చైర్ తీసుకొని వచ్చి మన జాకబ్ ఫటు బ్రాన్ స్ట్రోమన్ మెడకి వేస్తారనమాట. అప్పుడు హిప్ అటాక్ ఇద్దామని చూస్తారు. బట్ మన బ్రాన్ స్ట్రోమన్ ఎస్కేప్ అవుతారనమాట. సో, మన బ్రాన్ స్ట్రోమన్ ఫైట్ బ్యాక్ చేస్తారు. జాకబ్ ఫటు పైన అటాక్ చేస్తారు. సో, ఆ చైర్‌ని మన జాకబ్ ఫటుకి తగిలిస్తారనమాట. మెడకి తగిలిస్తారు. అప్పుడు మన బ్రాన్ స్ట్రోమన్ అటాక్ చేద్దామని చూస్తారు. అండ్ వెనకాల నుండి మన సోలో సికోవ వచ్చి బ్రాన్ స్ట్రోమన్‌కి సమ్మోన్ స్పైక్ కొడతాడు మన బ్రాన్ స్ట్రోమన్‌కి సోలో సికోవ. అంతలోనే మన కోడీ రోడ్స్ వస్తారనమాట. కోడీ రోడ్స్ వచ్చి సోలో సికోవ పైన అటాక్ చేస్తాడు. అండ్ అంతలోనే వెనకాల నుండి మన తామా టోంగా వస్తాడనమాట. తామా టోంగా వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తాడు. సో, మన తామా టోంగా కోడీ రోడ్స్‌ని గట్టిగా పట్టుకుంటాడు. అండ్ మన సోలో సికోవ సమ్మోన్ స్పైక్ ఇద్దామని చూస్తాడు. సో, ఆ స్పైక్ అనేది మన తామా టోంగాకే తగులుతది.
సో మన సోలో సికోవా కోడీ రోడ్స్‌కి స్పైక్ ఇద్దామని చూస్తాడు. సో ఆ స్పైక్ అనేది మన తామా టోంగాకే తగులుతది. అండ్ ఈ మూవ్‌మెంట్‌ని మన జాకబ్ ఫటు రింగ్‌లో ఉండి చూస్తాడనమాట. సో జాకబ్ ఫటుకి ఇక చాలా చాలా కోపమొస్తది. మన సోలో సికోవాని ఫేస్ టు ఫేస్ చూస్తాడు. కోపంగా చూస్తాడు. ఆల్మోస్ట్ అటాక్ చేయబోతాడు మన జాకబ్ ఫటు సోలో సికోవాని. బట్ వెనకాల నుండి మన డేమియన్ ప్రీస్ట్ వచ్చి జాకబ్ ఫటుని నూకేస్తాడు. సో జాకబ్ ఫటుని బ్యారికేడ్ సైడ్ పడేస్తాడనమాట. అండ్ మన సోలో సికోవాకి కోడీ రోడ్స్ క్రాస్ రోడ్ ఇచ్చేస్తాడు. సో అంటే ఆ ఏబ్రహాం పైనే క్రాస్ రోడ్ ఇస్తాడన్నమాట. సో సోలో సికోవా డౌన్ అయిపోతాడు. అండ్ నెక్స్ట్ రింగ్‌లో మన డేమియన్ ప్రీస్ట్ మన బ్రాన్ స్ట్రోమన్ ఫైట్ చేస్తారనమాట. మన బ్రాన్ స్ట్రోమన్‌కి మన డేమియన్ ప్రీస్ట్ సౌత్ ఆఫ్ హెవెన్ కనెక్ట్ చేస్తాడు. కవర్ చేస్తాడు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన డేమియన్ ప్రీస్ట్ విన్ అవుతాడనమాట. సో మన డేమియన్ ప్రీస్ట్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫై అయిపోయినారు. అండ్ దాని తర్వాత మన కోడీ రోడ్స్ రింగ్‌లోకి వస్తాడు. సో రింగ్‌లోకి వచ్చి మన డేమియన్ ప్రీస్ట్‌కి రెస్పెక్ట్ ఇస్తాడు. చేయగలుగుతాడనమాట మన డేమియన్ ప్రీస్ట్‌కి కోడీ రోడ్స్. సో ఇక్కడ ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో జాకబ్ ఫటు అండ్ మన సోలో సికోవా మధ్య డిస్టర్బెన్స్ అయితే వచ్చినాయి. సో కంపల్సరీ వీళ్ళు విడిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అది ఎలా చూపిస్తారనేది చూడాలి. సో ఆల్రెడీ సీడ్స్ అయితే ప్లాంట్ అయిపోయినాయి. సో కంపల్సరీగా మన సోలో సికోవాకి జాకబ్ ఫటు బెట్రే చేస్తాడు. ఇప్పుడు తమా టోంగా పైన సోలో సికోవా అటాక్ చేసినాడు కదా! సో ఆ కోపం అయితే కంపల్సరీగా ఉంటది. అండ్ దీనికి ఇంకా రీజన్స్ ఉన్నాయి. ఇంకా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఆ రీజన్స్ అన్నిటిని గురించి సెకండ్ వీడియోలో మాట్లాడదాం ఈరోజు.